జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మొత్తానికైతే మన కేంద్ర ఏజెన్సీలో జిహాదీల డెన్నే కనిపెట్టేసాయి. సరే, ఇంతకు ఇదంతా కూడా ఏడ జరిగింది, ఎట్ట జరిగింది అనేది ఈ న్యూస్ ద్వారా మీకు వివరించే ప్రయత్నం చేస్తా. ఓకేనా? నేనేదో కొంతమందిని, కొన్ని వర్గాలను కావాలనే వాంటెడ్గా ఏదైనా పొదుగుకులు విమర్శిస్తూ ఉంటానని చెప్పేసి కొంతమంది అనుకోవచ్చు. దయచేసి ఆ విధంగా మాత్రం అనుకోవాకండి. ఎందుకంటే నేను చెప్పే ప్రతి వార్త కూడా వాస్తవమే. అసలు దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే అమ్మ కడుపు కాలిపోతూ ఉంటుంది, గుండె తరుక్కుపోతూ ఉంటుంది. మన కర్మేందో కానీ దేశంలో ఎక్కడ చూసినా కూడా ఈ జిహాదీగాళ్ళంతా కూడా విచ్చలవిడిగా పెరిగిపోతారు. వీళ్ళ టార్గెట్ అంతా కూడా మన దేశమే. మన దేశాన్ని నాశనం చేసి, మన దేశాన్ని భ్రష్టు పట్టించి 2047 నాటికి మన దేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలనేదే ఈ జిహాదీల యొక్క లక్ష్యం. ఇందుకోసం వీళ్ళు చేయనటువంటి ప్రయత్నం అంటూ లేదు. అమాయకులైనటువంటి మన హిందూ ఆడపడుచులను ప్రేమ పేరుతో మోసం చేసి వాళ్ళను వివాహం చేసుకుని పిల్లలను కానీ ఆ తర్వాత వాళ్ళను బలవంతంగా మతం మారుస్తున్నారు. రకరకాలుగా మభ్యపెట్టి, ప్రలోభ పెట్టి, మోసగించి, ప్రేమ పేరు చెప్పి, లేనిపోని మంచి మాటలని చెప్పి ఏదో ఒక విధంగా వాళ్ళని ఆకట్టుకొని వాళ్ళ మతం మార్చి పెళ్లిళ్ళు చేసుకోవడం ఒకటి కాదు. తర్వాత వాళ్ళని వ్యభిచార కోపాలకు అమ్మడం, తర్వాత వాళ్ళని తీసుకుపోయి ఆ జిహాదీ సెంటర్లో వదిలిపెట్టడం, వాళ్ళ దగ్గర ఉగ్రవాద కార్యకలాపాలు చేయించడం ఒకటి కాదు. కావాలంటే మీరు ఆ కేరళ స్టోరీ అని ఉంటుంది ఒకటి సినిమా, అది చూడండి. కళ్ళకు గట్టినట్టు చూపిస్తారు దాంట్లో అయితే. పైగా దీంట్లో ఇంకొక దారుణం ఏంటో చెప్పేదా, పెళ్లి చేసుకునేంత వరకు కొంతమంది జిహాదీ ముండా కొడుకులైతే వాళ్ళ గుర్తింపును కూడా బయటికి పెట్టకుండా మారు పేర్లతో మోసం చేసి పెళ్లి చేసుకుంటారు. అంటే వాళ్ళ మతాన్ని దాచిపెడతారు, వాళ్ళ పేర్లు దాచిపెడతారు. వాళ్ళేదో మన కులమే అన్నట్టు లేదా మన మతమే అన్నట్టు నటిస్తారు. తీరా పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ అసలు రూపం బయటపడుతుంది. అది విషయం అయితే. దీనినే లవ్ జిహాద్ అని అంటారనమాట. ఇలాంటి లవ్ జిహాద్ కేసులు కేరళ రాష్ట్రంలో సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటాయి. ఒక్క కేరళలో మాత్రమే కాదు, చెప్పాలంటే దేశవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు వేలు కాదు కొన్ని లక్షలు జరుగుతూ ఉంటాయి. సరే, ఇకపోతే ల్యాండ్ జిహాద్. ఈ ల్యాండ్ జిహాద్ అంటే హిందువులు ఎక్కువగా నివసించే ప్రాంతాలలో ఒక జిహాదీ వచ్చి ఒక ఇల్లు కొంటాడు. లేదా సరే వాళ్ళని అడిగి, అయ్యా నేనేదో లేనోడి అని చెప్పేసి ఒక ఇంటికి స్థావరాన్ని ఏర్పరచుకొని ఆయన ఇల్లు కట్టుకుంటాడు. తర్వాత ఏం చేస్తారంటే ఇంక ఒకరో ఇద్దరు వచ్చారు, ఏదో మా వాళ్ళకి నేను అని చెప్పి కుయ్యో మరో అని చెప్పేసి వాళ్ళు వచ్చి ఇల్లు కొనడమో, లేకపోతే వాళ్ళకి ఏదో సరే ఏదో వచ్చి మీ దగ్గర పనులు చేసుకుంటా ఉంటాం, లేకపోతే ఏదో పని చేసుకొని బతుకుతూ ఉంటాం అని చెప్పేసి ఇంకొక ఇద్దరు వస్తారు. ఆ విధంగా క్రమంగా వాళ్ళ బలం అంతా కూడా పెంచుకుంటూ ఉంటారు. వాళ్ళ బలం పెరిగిన తర్వాత మన హిందువుల యొక్క స్థలాలను, మన దేవాలయాలకు సంబంధించినటువంటి భూములను కబ్జా చేసి పారేస్తారు. రీసెంట్గా నేను ఈ మధ్య ఒక 2 రోజుల ముందు నేను ఒక న్యూస్ చేసిన. అన్నమయ్య జిల్లాలోని చిట్టివేల్లో 400 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్నటువంటి ఒక శివాలయం భూమిని ఈ జిహాదీగాళ్ళు కబ్జా చేసినారు. ఇక్కడ ఇంకొక విషయం చెప్పేదా, సరే మన వాళ్ళంతా కూడా హిందువులంతా పోయి దాని మీద ఫైట్ చేసినారు. ఫైట్ చేసి సరే వాళ్ళకి అక్కడ ఆక్రమణలు కొన్ని తొలగించేశారు. కొంతమందికి వారం రోజులు గడివించారు. సరే మీరంతా కూడా మీకున్నటువంటి ఆ సామాగ్రిని అంతా కూడా తీసేసేయండి, లేకపోతే మేమే వచ్చి నేలమట్టం చేస్తామని చెప్పేసి ఈవో గారు, అంటే 400 సంవత్సరాల పైగా చరిత్ర ఉన్నటువంటి దేవాలయం కదా అది, ఈవో కూడా వచ్చినాడు. ఈవో పోయేసి స్టేషన్లో కంప్లైంట్ చేసినాడు. దానికి సంబంధించి వాళ్ళకు నోటీసులు ఇచ్చేదానికి కార్యాచరణ అంతా కూడా మొదలైపోయింది. ఈ క్రమంలో నేను దానికి సంబంధించి వీడియో చేసినాను. వాళ్ళను జిహాదీలు అన్నానని చెప్పేసి నా మీద కొంతమంది గరం అయిపోయినారని చెప్పేసి నాకు అక్కడి నుంచి కొంతమంది కాల్స్ చేశారు. అయ్యా మీ మీద వచ్చేసి ఇట్లా స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నారు, ఏమే నీకు వ్యతిరేకంగా ఇట్లా ర్యాలీ చేద్దాం అనుకుంటున్నారు, ఇదంతా కూడా జరుగుతుంది, మేమేదో సోదరభావంతో ఉన్నాము, కానీ మమ్మల్ని ఈ విధంగా తప్పుగా చిత్రీకరించి మా పైన వీడియో తీశారని చెప్పేసి మీ మీద అంతా కూడా అక్కడ ఉండే వాళ్ళంతా కూడా బాగా ఫుల్ కోపంతో ఉండారని చెప్పినారు. రే వాళ్ళు చేసిన తప్పు, ఇప్పుడు వాళ్ళు సోదరభావంతో ఉన్నారా? సోదరభావంతో ఉంటే మరి 400 ఏళ్ల పైన చరిత్ర కలిగినటువంటి శివాలయం భూమిని వాళ్ళు ఆక్రమించుకొని ఆ విధంగా చేస్తా ఉంటే నువ్వు ఎందుకు వద్దనలా? అరే నీకు కావాలంటే మేము ఇంకో చోట స్థలాన్ని ఇస్తాం, అది మన వాళ్ళది, అది ఓళ్ళు మనల్ని అన్నదమ్ముల్లాగా చూస్తున్నారు, వాళ్ళ స్థలంలో మనం పోయి ఈ విధంగా ఇల్లు వేయడం చెప్పేసి నువ్వెందుకు ఆపలా? సరే అది కూడా జరగలా, బాగానే ఉండదు. వాడు వచ్చేసి 400 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి శివాలయానికి పేపర్లు ఉన్నాయా అని చెప్పి అడిగినాడు. ఏది వాడు దాన్ని ఆక్రమించడమే కాకుండా వాడి మూతి పనులు రాళ్ళ కొట్టాల్సింది పోయి మళ్ళా ఓడికి మద్దతుగా మీరందరూ కలిసికట్టుగా నా మీద కేసు పెట్టాలనుకుంటారా? సరే బాగానే ఉండాలి. అదే అన్నమయ్య జిల్లా రాయచోట్లో ఒకసారి వచ్చేసి అయ్యప్ప స్వామి ఊరేగింపు జరుగుతూ ఉంటే ఒకసారి దాడి చేశారు, గొడవ చేశారు. ఇంకోసారి వీరభద్ర స్వామి ఉత్సవం జరుగుతూ ఉంటే అప్పుడు దాడి చేశారు, గొడవ చేశారు. మళ్ళా అదే రాయచోట్లో 2 ఉగ్రవాదులు కూడా బయటపడినారు. దానికి సంబంధించి ఏమైనా ఒక స్టేట్మెంట్ అయినా కూడా మీ నుంచి వచ్చిందా?
ఇక్కడేమో వీళ్ళంతా కూడా మమ్మల్ని అన్నదమ్ముల మారి చూస్తున్నారు. కానీ మీరు మాత్రం వాళ్ళు ఈ విధంగా పండగలు చేసుకుంటా ఉంటే, ఊరేగింపులు చేస్తా ఉంటే మీరేమో దాడులు చేస్తున్నారు. అందరం ఒక జిల్లా వాసులం అయిపోతుంది. మీరు ఎట్లా చేస్తే ఎట్లా అని చెప్పేసి మీ కమిటీల నుంచి కానీ మీ సంఘం నుంచి కానీ కనీసం ఒక స్టేట్మెంట్ అయినా వచ్చిందా? లేదే. ఈ రోజు మిమ్మల్ని జిహాదీలు అంటే మీకు పొడుచుకొచ్చిందా? మీకు రోసం వచ్చిందా? అవునా? నా మీద కేసులు పెడతారా? నాకు వ్యతిరేకంగా ర్యాలీలు చేస్తారా? మీరు ఏమి చేసుకుంటారో చేసుకోండి, ఇబ్బంది అలా. నేను చేస్తాంది నా దేశం కోసం చేస్తున్నా, నా సమాజం కోసం చేస్తున్నా, నా ధర్మం కోసం చేస్తున్నా. మీరు ఏం చేస్తే నాకేంది? నేను చెప్పాలనుకున్నది, నేను చేయాలనుకున్నది నేను చేసి చూపిస్తా. ఏమైతే అంది అంటాలే. 100కి 100 పాళ్ళు మీరు చేసింది తప్పు. అది ల్యాండ్ జిహాదీనే. మీ ఓడు 400 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి శివాలయానికి పేపర్లు అడిగినాడు. ఆక్రమించడమే కాకుండా పేపర్లు అడిగినాడు. మీరు నా మీద కాదు, మీరు నా మీద కోపడతారా? మీరు నా మీద కేసులు పెడతారా? నాకు వ్యతిరేకంగా మీరు ర్యాలీ చేస్తారా? ఇది ల్యాండ్ జిహాదీ కాక ఇంకేంది? ఆయన గారు జిహాదీ కాక ఆయన ఏమైనా రాహుల్ గాంధీ అవుతాడా? ఏంది ఇదంతా కూడా అంటాలే. సరే, ఇదంతా కూడా ఇంతటితో ఆగదు. సరే, వాళ్ళ బలం పెరిగిపోయిన తర్వాత హిందువులను నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తారు. వాళ్ళను ప్రశాంతంగా బ్రతకనీయకుండా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి హిందువులను వెళ్ళగొడతారు. సహజంగానే మన హిందువులకు ఐక్యత ఉండదు కాబట్టి వాళ్ళు సైలెంట్గా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని వాళ్ళ ఆస్తిపాస్తులను, వాళ్ళ ఇళ్లను, వాకిలను వదిలేసుకొని వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు. ఇది కాకపోతే ఇంకొక ఊర్లే ఆడుకోసి అడిపి బతుకుదామని. కానీ వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీకు ఐకమత్యం లేనంత వరకు నువ్వు ఏడికిపోయినా కూడా నీ బతుకు ఇంతే అని చెప్పి వాళ్ళు తెలుసుకోవాలా. సరే, అప్పుడు ఈ జిహాదీల పని సులువైపోతుంది అనమాట. ఇదే వీళ్ళందరూ ఆ ఊరిని వదిలేసి వాళ్ళ ఇల్లు వాకిళ్ళు వదిలేసిపోయినప్పుడు దీనినే ఏమంటారో ల్యాండ్ జిహాద్ అంటారనమాట. ఇక రైల్ జిహాదీ అని, ఓట్ జిహాదీ అని, వీళ్ళ పెండాకుడి జిహాదీ అని, ఈ విధంగా రకరకాల జిహాదీలు చేస్తా మన దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నాలు చేస్తానే ఉంటారు. ఏదో దేవుడి దేవలన మన దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి సరిపోయింది. కానీ లేదంటే ఈ పాటికే మన దేశంలో సగం ఇస్లామీకరణ అయితే జరిగిపోయినాడు. సరే, ఇక అసలు విషయానికి వస్తే అషద్ డానిష్ వీడు ఒక జిహాదీ అనమాట. ఈయన గారు ఇంజనీరింగ్ వరకు చదివినాడంట. అయితే ఈయన గారు ఇంజనీరింగ్ చదివింది కేవలం బాంబులు తయారు చేయడం కోసమేనంట. చూడండి అయ్యా, ఈ విచిత్రం చూడండి. అంటే బాంబులు తయారు చేయడానికే ఈ అషద్ డానిష్ గాడు బీటెక్ చేసినాడు అనమాట. వీడికి చిన్నప్పటి నుంచే మన దేశం అంటే ద్వేషం అంట. ఏమి అంత ద్రోహం జరిగింది నీకు? ఏమి అన్యాయం జరిగింది? చెప్పాలంటే మెజారిటీ ప్రజల కంటే ఎక్కువగానే దొబ్బుతారు కదా అన్ని కూడాను, సకల సదుపాయాలు. నీకెందుకు అంత ద్వేషం అంటాలే. ముఖ్యంగా హిందువులన్నా, భారతీయ జనతా పార్టీ నాయకులన్నా, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలన్నా వీడు ఏ మాత్రం కూడా ఓర్చుకోలేడంట. మన దేశంలో హిందువులు దర్జాగా బతుకుతా ఉండడం చూసి వీడు తట్టుకోలేకపోతా ఉన్నాయంట. ఇందులో తట్టుకోలేకపోవడానికి ఏముండదు, మన వాళ్ళు బాగా చదువుకుంటారు లేదా బాగా కష్టపడతారు, క్రమశిక్షణగా ఉంటారు కాబట్టి మంచి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. దాంట్లో కాదు, ఇంకా నువ్వు ద్వేషంతో రగిలిపోవాల్సినంత అంత అవసరమే ఉండదు అంటాలే. అందుకే దేశంలో ఉన్నటువంటి అన్ని ముఖ్య కేంద్రాలను, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులను, ఆర్ఎస్ఎస్ ప్రచారకులపైన బాంబు దాడులు చేయించాలని చెప్పేసి ఈయన గారు నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం వాడే ఒక పెద్ద టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ప్రారంభించాడు అనమాట. ఎలాగూ ఇంజనీరు, పైగా బాంబులు తయారు చేయడంలో చేయి తిరిగినాడు అనమాట. దాంట్లో బాగా మంచి ఎక్స్పర్ట్ అయిపోయినాడు. పైగా కొద్దో గొప్ప చదువుకున్నాడు కాబట్టి వాక్చాతుర్యం కూడా ఉండాలి. అంటే రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తా సాధారణ ప్రజలను ఈజీగా జిహాదీలుగా మార్చగలుగుతాడు. దానికి తోడు ఏంటంటే వీడి దగ్గర చెప్పుకోదగ్గ స్థాయిలో ఆస్తిపాస్తులు కూడా ఉన్నాయంట. పైగా ఇంకో విషయం ఏంటంటే వీళ్ళకి పైనుంచి నిధులు కూడా అదే స్థాయిలో వస్తాయి. వీళ్ళంతా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, మన మాదిరి కాదు. అంతే. ఇక సరికొత్త ఇస్లామిక్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ స్థాపించడమే కాకుండా వీడు ఐసిస్, ఆల్ఖైదా తీవ్రవాదులతో ఎప్పటికప్పుడు టచ్లో ఉంటా ఉన్నాయంట. ఇక వీడు ఎవరికి అనుమానం రాకుండా బాగా వెనకబడిపోయినటువంటి రాష్ట్రము, అదేవిధంగా కాంగ్రెస్ కూటమి పాలిత రాష్ట్రం ఇటువంటి రాంచీ నగరాన్ని ఎంచుకున్నాడు. అంటే జార్ఖండ్లో ఉంటుంది అనమాట ఈ రాంచీ అనేది. ఆ రాంచీ నగరంలో ఎక్కడో ఒక మూల ఉండేటటువంటి ఇస్లాంపేటలోని ఒక పాత హోటల్ను తన డెన్గా మార్చుకున్నాడు. ఆ హోటల్ నడిపేది కూడా ఒక జిహాదీ గాడే. ఇక ఆ హోటల్లోని అండర్ గ్రౌండ్ లో ఈ అషద్ డానిష్ గాడు బాంబులు తయారు చేయడం, జిహాదీ సాహిత్యాన్ని బోధించడం, తీవ్రవాదులకు ట్రైనింగ్ ఇవ్వడం అంటే పనులన్నీ కూడా చేస్తూ ఉన్నాయంట. ఇక వాడు తయారు చేసినటువంటి బాంబుల తీవ్రతను కనుగొనేందుకు ఎవరికి కూడా అనుమానం రాకుండా ఆ బాంబులను సుబర్ణరేఖ నదిలో పేల్చి పరీక్షిస్తూ ఉన్నాయంట. అంటే ఇది ఎంత మాత్రం బాగా పనిచేస్తుంది, ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుందని చెప్పేసి చూడండి ఎంత దారుణం. అయితే జార్ఖండ్లోని రాంచీలో ఈ నక్సలైట్ల కోసం మన కేంద్ర ఏజెన్సీలు అన్నీ కూడా ఎత్తుకుతా ఉన్నాయన్నమాట. అయితే ఈ డానిష్ గాడు మన ఏజెంట్ల కళలో పడినాడు. వాటి టైం బాగలేక. పైగా వీడు పొటాషియం నైట్రేట్ను పెద్ద మొత్తంలో తరచుగా కొనుగోలు చేస్తూ ఉండడంతో ఇక విషయం అర్థం చేసుకున్నటువంటి మన కేంద్ర ఏజెన్సీలు పక్కా ప్లాన్ ప్రకారం ఆ దిక్కుమాలినటువంటి ఆ అడుగు తినే హోటల్ మీద దాడి చేసి ఆ హోటల్ను సీజ్ చేసేశారు. అదేవిధంగా ఈ అషద్ డానిష్ గాడిని
ప్రాణాలతో పట్టుకున్నారు. ఇక వీడిని మన కేంద్ర బలగాలు పట్టుకొని ఎరగదీసి పారదొబ్బినాయి, ఎరగదొక్కినాయి, ఊంచాడు బారదన్నారు. దాంతో తట్టుకోలేక గడ 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 గడమని చెప్పేసి 8 మంది పేర్లు ఆటోమేటిక్గా చెప్పేశాడు. ప్రస్తుతం వీడిని మన కేంద్ర ఏజెన్సీలో ఒక రహస్య ప్రదేశంలో పెట్టి విచారిస్తున్నారంట. అంతేకాకుండా మిగిలినటువంటి 8 మంది తీవ్రవాదులను కూడా పట్టుకొని ఎరగదీసి మరగబెడతారంట. అది విషయం. ఎంత చూడండి మన చుట్టూ ఏం జరుగుతుందో. మనోళ్ళు మాత్రం నిద్ర లేచింట అంచి మనకు డబ్బు స్వార్థం అవకాశవాదం ఇది దెబ్బితే బతుకులు చేయడం, ఇంకా వేరే ఆలోచనే లే. ఏం బతుకులో ఎట్టబోతారో ఎట్ట ఎల్లదీచ్చారో. పాకిస్తాన్లో మన స్వాతంత్రం వచ్చినప్పుడు ఎంతోమంది కోటీశ్వరులు ఉన్నారు ఆడ. ఎప్పుడైతే దేశ విభజన జరిగిందో ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని పారిపోయి వచ్చినారు కట్టు బట్టలతో. చాలా మంది యువతలు కూడా రాలేకపోయినారు. దారుణం నడిమధ్యలో చచ్చిన వాళ్ళు ఎంతమందో. ఇప్పుడు బంగ్లాదేశ్ పరిస్థితి చూడండి, పశ్చిమ బెంగాల్ పరిస్థితి చూడండి, కాశ్మీర్ పరిస్థితి చూడండి. ఈ రోజు మన దేశంలో ఇప్పటికి కూడా 9 రాష్ట్రాల్లో హిందువులు మైనార్టీలుగా ఉన్నారు. ఏం మాట్లాడతారు? ఏమన్నా మాట్లాడితే అరే నువ్వు ఎవరు అంటే నేను ఇండియన్ అంటాడు ఒక ఆయన. కనీసం వీడికి తన ధర్మాన్ని గౌరవించుకునే మర్యాద సంస్కారం కూడా తెలియనోడు. ఇంకెట్లా కూడా బొత్తారు రా స్వామి. నిన్నెవడన్నా చెప్పాడనా నువ్వు పాకిస్తాన్ అడిగి నువ్వు ఇండియన్ కాదని? కనీసం నీ ధర్మాన్ని నువ్వు ఆచరించాలి కదా, దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి కదా, నీ దేశం కోసం నువ్వు పని చేయాలి కదా. ఊరికే నేను ఇండియన్ అంటే సరిపోతుంది రా పనికి మళ్ళీ ఉండకూడక బతుకు జడ. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.